కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిసిఎస్ పెన్షన్ నిబంధనల సవరణపై దేశవ్యాప్తంగా పెన్షనర్లు ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ సవరణలను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గుట్టుగా తీసుకొచ్చిన డిక్లరేషన్ యాక్ట్ వల్ల కోట్లాది మంది పెన్షనర్లు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ బందర్ రోడ్లోని బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ క్వార్టర్స్ ప్రాంగణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ రామారావు, జనరల్ సెక్రటరీ వరప్రసాద్ పాల్గొని కీలక అంశాలపై మాట్లాడారు. 8వ వేతన సవరణ కమిషన్ కు సంబంధించి స్పష్టమైన విధానాలు రూపొందించి పెన్షనర్లకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సిపిఎస్, యూపీఎస్ వంటి పెన్షన్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానమైన ఓపీఎస్ ను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కమ్యూనిటేషన్ ఆఫ్ పెన్షనర్ రికవరీ కాలాన్ని ప్రస్తుతం ఉన్న కాలపరిమితి కంటే తగ్గించి గరిష్టంగా 11 సంవత్సరాలకు పరిమితం చేయాలని సూచించారు. 2017 జనవరి 1 నుంచి బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్లకు పెన్షన్ సవరణలను అమలు చేయాలని స్పష్టం చేశారు. పెన్షనర్ల హక్కులను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న నిర్వహించిన ధర్నాలో అన్ని వర్గాల పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. BSNL పెన్షనర్ల ఐక్యత. BSNL withdraw para 5 of DPE order. We demand withdraw para 5 of DPE order. We demand grant of increased DR to BSNL pensioners. జనవరి 2026 నుంచి డిఏ ఆర్డర్ను వెంటనే విడుదల చేయాలి. డిఏని ఇవ్వాలి. పెన్షనర్ల ఐక్యత. బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల ఐక్యత. బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల ఐక్యత. పి వరప్రసాద్, జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, అలాగనే ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ప్రెసిడెంట్ని. 12 సంఘాలు కలిసి దేశంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ 12 సంఘాలు కలిసి ఈ రోజున ఈ కార్యక్రమం చేయాలని చెప్పి పిలిపించాయి. ఎందుకనంటే ఇంతకు పూర్వం అక్టోబర్ డిఏ వరకు కూడా, అక్టోబర్లో ఒక డిఏ పేమెంట్ జరిగింది. అప్పటి వరకు కూడా దాదాపుగా ఆటోమేటిక్గా జరుగుతుంది అనేటువంటి ఈ డిఏ ఈరోజు పేమెంట్ సంక్షోభంలో పడింది. జనవరి నుంచి రావాల్సినటువంటి డిఏని సంక్షోభంలో నెట్టివేస్తూ పెన్షనే సంక్షోభంలో ఉంది, పెన్షనే ఒక ప్రమాదంలో పడింది, పెన్షన్ ఇస్తారా ఎవరా, పెన్షన్ రివిజన్ జరుగుతుందా జరగదా అనేటువంటి ఇష్యూలు ఎలా అయితే పెద్ద ఎత్తున వ్యాలిడేషన్ యాక్ట్ ద్వారా పెన్షన్ బిఎస్ఎన్ఆర్ వాళ్ళకే కాకుండా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్కి కూడా అలాంటి ప్రమాదాన్ని సృష్టిస్తూ వ్యాలిడేషన్ యాక్ట్ని తీసుకురావటం, ఆ తర్వాత 8th సిపిసి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో అట్లాంటి కండిషన్స్, వ్యతిరేక కండిషన్స్ అన్నీ ఏర్పాటు చేయటం, పెన్షన్ రివిజన్ అనేటువంటి ప్రస్తావనే లేకుండా చేయటం, డేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఇస్తామనేది కూడా చెప్పకపోవటం, ఇవన్నిటితో పాటుగా ఈ రోజున డిఏ సహజంగా ఇవ్వాల్సి ఉంటుంది డిఏని కూడా మరి జనవరి 26 నుంచి మన బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాల్సి ఉంది. అది మామూలుగా లేట్ అవుతుందని చెప్పి అనుకున్నాం. కాదు, లేటు కాదు. ఈరోజు నిరాకరించడానికి, డినే చేయడానికి ఫస్ట్ డిలే చేస్తూ తర్వాత డినే చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి ఈ రోజున మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకనంటే అంతకు పూర్వం ఏనాడు డిఏ ఆర్డర్స్లో ఒక క్లాజ్ పెట్టల. ఎందుకంటే ఓన్లీ పే రివిజన్ జరిగేటప్పుడు మాత్రమే కంపెనీ యొక్క ఆర్థిక స్థితిగతులను పరిగణించి పే రివిజన్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించుకోవాలి కంపెనీలు. ఎందుకంటే కంపెనీల దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో లాభాలు లేని కంపెనీలు పే రివిజన్ చేయకుండా ఉండే విధంగా ఒక డిపిఈ గైడ్ లైన్ పాస్ చేసింది. అలాంటి గైడ్ లైన్ని ఈ రోజున డిఏ ఆర్డర్స్ కూడా లింక్ చేస్తూ డిఏ ఆర్డర్ని కూడా డిఏ కూడా మీరు ఇవ్వాలనంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా కంపెనీలు చూసుకొని నిర్ణయం తీసుకోండి, అది మీదే బాధ్యత అనేటువంటి విధంలో మరి ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు డిపిఈ కూడా అలాంటి ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలు ఇచ్చిన కారణంగా ఈ రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కానీ అలాగే దేశంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ పిఎస్యూలకు ఇవ్వాల్సిన డిఏని ఇచ్చే విషయంలో సందిగ్ధంలో పడిపోయింది. కాబట్టి డిఏ కూడా నిరాకరించేటువంటి రోజులు
ముందున్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని సంఘాలు కలిసి ఈరోజు ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి ఈ దేశం మొత్తం మీద ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఢిల్లీ, బాంబే, చెన్నై, కలకత్తా లాంటి మెట్రో నగరాలతో సహా దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఇప్పటికీ కూడా ప్రభుత్వం డిఏ ఆర్డర్స్ని రిలీజ్ చేయకపోతే 30వ తారీఖున ధర్నా చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా విజయవాడలో ఈ రోజున ఈ కార్యక్రమం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ డిఏ ఆర్డర్స్ని బిఎస్ఎన్ఎల్కి లేకపోతే కంపెనీల యొక్క ఆర్థిక స్థితిగతులకి లింక్ చేయకుండా డిఏని ఆటోమేటిక్గా రిలీజ్ చేయాలనేది ప్రధానమైన డిమాండ్. అలాగే డిలే చేయకుండా, ఎందుకంటే పెన్షన్ అనేటువంటిది తీసుకుంటూ ధరలు పెరుగుతున్నప్పుడు మామూలుగా ఇచ్చేటువంటి పరిహారంగా దీన్ని పరిగణించాలే తప్ప ఇదేదో అడిషనల్గా ఇచ్చేటువంటి అమౌంట్ కాదు. దీనికి ఆల్రెడీ మనం ధరల పెరుగుదల అంతా ఖర్చు పెట్టేసాం. మనం దాన్ని ఈ ఎక్స్పెండిచర్ని రియంబర్ చేసేటువంటి ఒక కాంపెన్సేషన్ స్కీమ్గానే డిఏ పనిచేస్తుంది తప్ప ఇది అడిషనల్గా ఇచ్చేటువంటి అమౌంట్ కాదు. కాబట్టి డిఏకి ఎట్లాంటి కండిషన్స్ కూడా లింక్ చేయకూడదని చెప్పి మా సంఘాలన్నీ కోరుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా డిఏ ఆటోమేటిక్గా ఇదివరకు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది తేరే వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం, ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి ప్రెస్ ద్వారా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నా పేరు ఎన్ రామారావు అండి. నేను బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ అలాగే సివిల్ పెన్షనర్స్ స్టేట్ కన్వీనర్ని. ఈరోజు మాకు బిఎస్ఎన్ఎల్కి, ఎంటీఎన్ఎల్కి 3 monthsకి ఒకసారి డిఏ పెరుగుతుంది. ధరల సూచిక పట్టిన ప్రకారం డిఏ రేటు పెరుగుతుంది. ఆటోమేటిక్గా డిపిఈ, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏ రోజైతే ఆ ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది అదే మరుసటి నెలలో మాకు పేమెంట్ జరిగేది. ఈ నెలలో ఈసారి 1/1/2026 నుంచి 3.5% డిఏ పెరగాల్సింది ఉంది. పెరిగినట్టు డిపిఈ ఆర్డర్స్ ఇచ్చింది. కానీ ఆ డిపిఈ ఇచ్చిన ఆర్డర్స్లో ఒక పారా 5 అనే ఒకటి అపార్టబిలిటీ క్లాజ్, ఏ డిపార్ట్మెంట్లు ఈ డిఏ పెరిగిన డిఏ పే చేయాలో ఆ డిపార్ట్మెంట్ల యొక్క పేమెంట్ కెపాసిటీని మీరు ఆలోచించుకొని పే చేయండి అని చెప్పటం వలన బిఎస్ఎన్ఎల్ ఇంతవరకు, ఎంటీఎన్ఎల్ ఇంతవరకు పెన్షనర్స్కి, ఉద్యోగులకు కూడా డిఏ పేమెంట్ జరగలేదు. అయితే ఇది నిన్నటి వరకు కూడా మేము అనుకున్నది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ వరకే ఇది జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మామూలుగా ఇస్తారనుకున్నాం. సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్లా ఉంటుందంటే 1/1/2026 నుంచి 30/6/2026 వరకు ఉంటే 6 నెలలకు ఒకసారి వాళ్ళకి డిఏ పెరుగుతుంది. ఆ ఉత్తర్వులు ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేయాలి. కానీ ఇంతవరకు ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేయలేదు. దానివల్ల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, వర్కర్స్ ఫెడరేషన్, కాన్ఫెడరేషన్ ఆఫ్ పెన్షనర్స్ అండ్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాఘవేంద్రన్ గారు మన నిర్మలా సీతారామన్ గారికి, ఆర్థిక మంత్రి గారికి లెటర్ రాయటం జరిగింది. అక్కడి నుంచి రిప్లై రాలేదు. కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే వారికి కూడా డిఏ ఆపేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి వాళ్ళకి తెలిసింది. అందువల్ల వాళ్ళు కూడా నిన్న రాత్రి నుంచి వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఎంప్లాయీస్ కలిసి ఈరోజు 16/4/26న సిసి ఆఫీసుల వద్ద ఒకరోజు డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేయండి. 30/4/26 నుంచి ఒకరోజు ధర్నా కార్యక్రమం చేయమని వాళ్ళు కూడా పిలిపివ్వడం జరిగింది. టోటల్గా ఈ రోజున ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చింది అంటే 25/3/2025లో పార్లమెంట్లో దొడ్డిదారిలో వ్యాలిడేషన్ యాక్ట్ అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వెంటనే రాజ్యసభ ఆమోదించింది. తర్వాత రాష్ట్రపతి మెయిన్ ఆ డిమాండ్ వల్ల, దానివల్ల ఇదంతా వస్తుంది. మెయిన్ అది ఆమోదించటం మూలాన ఏదైతే పార్లమెంట్లో పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ను ప్రవేశపెట్టిందో ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళంతా ఇప్పుడు ఈ యాక్ట్ను డిఏ నిలుపుదల చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే వేజ్ రివిజన్ కమిటీని 1/1/26 నుంచి వేసినప్పటికీ దాంట్లో పెన్షనర్లు పెన్షన్ పెంపుదల గురించి కానీ డిఏ పెరుగుదల గురించి వారికి ఈ యొక్క వేజ్ రివిజన్ కమిటీకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓన్లీ వేజెస్ పెంచమని ఇచ్చారు. కానీ మరి అంతకు ముందు ఉన్న పెన్షనర్స్ ఏమైపోతారు అనేది వాళ్ళకి లేకుండా పోయింది. వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు డిఏ ఆప్ చేయటం కానీ మాకు పెన్షన్ సవరణ జరగకపోవటం
చట్టానికి కానీ ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళంతా యాక్ట్ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో వేజీలు పెరగటం కానీ పెన్షన్లు పెరగటం కానీ ఇక ఉండదు. కాబట్టి ఈ పెన్షనర్లని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ వయసులో సామాజిక బాధ్యత లేకుండా గవర్నమెంట్ ప్రవర్తిస్తుందని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ యొక్క మీరు డిపిఈ ఆర్డర్స్లో పారా 5ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోండి. అలాగే పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ని ఇమీడియట్గా విత్డ్రా చేసుకోండి. అలాగే మీరు ఇమీడియట్గా ఏదైతే డిఏ ఆపారో వాటికి డిఏ పేమెంట్కి వెంటనే ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు అది చెయ్యని పక్షంలో మొత్తం రాష్ట్రం మొత్తం కానీ దేశం మొత్తం మీద 1 కోటి మంది పెన్షనర్స్ అన్యాయం అయిపోతారు. వీళ్ళంతా మీరు రోడ్డు మీదకి వచ్చి పోరాడాల్సిన అవసరం వస్తుంది. ఈ డిమాండ్లు సాధించేంత వరకు కూడా ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మేము పోరాడతామని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ కామ్రేడ్స్.